మన పిల్లలకి, మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి చక్కని సంస్కారం నేర్పిద్దాం. ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే లేచి నిలబడి నమస్కరించి లోపలికి ఆహ్వానించటం నేర్పిద్దాం. వాళ్ళు కూర్చున్న తర్వాత మంచినీళ్ళు కావాలా, బాగున్నారా అని అడగటం నేర్పిద్దాం. సాధారణంగా మనం లక్షలు ఖర్చు పెట్టి ఎల్కేజీ దగ్గర నుంచి లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తున్నాం. ఆ పిల్లలకి అసలు ఇంటికి పెద్దవాళ్ళు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో రావటల్లా. వాళ్ళకి నమస్కరించి లోపలికి రండి అంటమే పెద్ద నామోషిగా అయిపోతున్నది. వాళ్ళకి తెలియటల్లా. వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే పెద్దవాళ్ళ నుంచి వాళ్ళు అది నేర్చుకోలేకపోతున్నారు. అలాగే ఫోన్ చేశారు, ఎవరన్నా ఫోన్ చేశారు, నాన్నగారి గురించో తాతగారి గురించో ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి ఎలా గౌరవిస్తూ మాట్లాడాలో కూడా మన పిల్లలకి రావట్లా. ఎవరు అంటారు తప్ప ఎవరండి అని అంటలు రావటంలా. ఈ చిన్న చిన్న విషయాలు కనుక మనం పిల్లలకి నేర్పిస్తే మంచి సంస్కారవంతులుగా తయారవుతారు. ఎప్పుడైతే పెద్దలని గౌరవించటం వస్తుందో అప్పుడు సమాజం మీద గౌరవం పెరుగుతుంది, తద్వారా దేశభక్తి పెరుగుతుంది. వ్యక్తి నిర్మాణం చాలా ముఖ్యం. వ్యక్తి నిర్మాణం చిన్నప్పటి నుంచి జరగాలి, కానీ పెద్ద అయిన తర్వాత నేర్చుకుందాంలే అంటే వచ్చేది కాదు. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించండి. మీ పిల్లలకి, మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి చక్కని సంస్కారం నేర్పించండి. పెద్దల్ని గౌరవించటం నేర్పించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.